హలో హాయ్ అండి అందరికి. ఇది వచ్చేసరికి ఉప్పాడండి వైజాగ్లో. సో ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ చేస్తున్నామండి. సో ఇందులో కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. ఆ మిస్టేక్లు మీరు కూడా చేయకూడదని చెప్పేసి మీకోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ వస్తుందండి. ఈ పాట్లో అయితే మనకి టీవీ యూనిట్ వస్తుంది. కొంచెం ఇది హాల్ సైజ్ కూడా చిన్నదేనండి. అలా బెడ్రూమ్ కూడా 8x8 వచ్చిందండి. మొత్తం ఈ ఫ్లాట్ మొత్తం చాలా చిన్నదండి. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ మనం అడ్జస్ట్మెంట్ చేసి చెయ్యాలి. ఈ ప్లేస్ లో స్మాల్ సోఫా సెట్ వస్తుందండి. అలానే చూసుకుంటే కిచెన్ లో ఎప్పుడైనా మీరు కబోర్డ్లు గట్టా సిమెంట్ సెల్ఫ్లతో కట్టిస్తుంటే పైన వేసే గ్రానైట్ మట్టుగా కంపల్సరీగా 2.5 ఫ్రంట్కి రావాలండి. అంటే మీరు ఏదైతే సిమెంట్ సెల్ఫ్లతో కబోర్డ్ కట్టించారో దానిపైన వేసే గ్రానైట్ దానికంటే 2.5 ఫ్రంట్కి పెడితే ఇవ్వండి. ఇలా ఇలా ఫ్రంట్కి పెడితే మనం ఫ్రేమింగ్ కబోర్డ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. అలానే మీరు కబోర్డులు చేయించుకోవాలని కిచెన్ లో కబోర్డులు అయ్యి సిమెంట్ సెల్ఫ్లు అయి కట్టించకండి. ఒకవేళ కట్టిస్తే గ్రానైట్ దాని మీద వేసి అంటే కంపల్సరీగా మీరు గ్రానైట్ అనేది లాక్కోవాలి. లుక్ బాగా వస్తుంది. మనకైతే ఈ ప్లేస్ లో పూజా గది అయితే వస్తుందండి. సో 6 ఫీట్ హైట్ లో మనకి 15 ఇంచెస్ డోర్స్ అయితే వస్తాయి మనకి. సో దాంట్లో మనకి వినాయకుడి తొండం సేపు అయితే వస్తాయండి. దాని తర్వాత మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసండి. హాల్లో మీరు ఆర్చిల్లాగా ఇష్టం వచ్చినట్టుగా కట్టించుకుంటారు. అది కూడా చేయకండి. అది కూడా మిస్టేకేనండి. అదైతే ఓపెన్ గా ఉంచుకోవాలి. మనం స్కేర్ గా వాల్ టు వాల్ ప్లెయిన్ గా ఉంచుకుంటే మనం ఏదైనా డిజైన్ చేసుకోవడానికి బాగుంటది. అందరూ చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదేనండి. బెడ్రూమ్ లో కూడా మీరు కబోర్డ్లు కట్టించేసుకుంటారు. అది చాలా ఫాల్ట్ అండి. మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ప్లానింగ్ ఉంటే మట్టుగా మీరు కంపల్సరీగా బెడ్రూమ్ లో కబోర్డ్ వర్క్ అనేది సిమెంట్ సెల్ఫ్లతో కట్టించకూడదండి. అది కట్టేసి మీకు అవుట్పుట్ అండ్ లుక్ అనేది రాదండి. సో మనం కార్పెంటర్లే కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఎంత నీట్ గా డిజైన్ చేసినా సరే అది నా ఓల్డ్ మోడల్ డిజైన్ లానే ఉంటదండి. మీరు నీట్ గా మోడలర్ గా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కంపల్సరీగా సిమెంట్ సెల్ఫ్లతో అయితే మీరు బెడ్రూమ్ లో కట్టించుకోకండి. ఏంటంటే సిమెంట్ సెల్ఫ్ కిచెన్ లో వేయించుకున్న బెడ్రూమ్ లో వేయించుకోకూడదు అని అంటారండి. అది వేయించుకోకూడదండి. చాలా పెద్ద మిస్టేక్ అది. మీకు కిచెన్ లో వాటర్ యూజింగ్ ఉంటది కాబట్టి త్వరగా పాడైపోవడం గట్రా జరుగుతుంటది. సో అందువల్ల మీరు కిచెన్ లో సిమెంట్ సెల్ఫ్లు వేయించుకోవచ్చు. కొంతమంది ఆపిచ్చేసుకుంటారు. అది మీ ఇష్టం బట్టి ఉంటుందండి. కానీ బెడ్రూమ్ లో కంపల్సరీగా సిమెంట్ సెల్ఫ్లతో అయితే మీరు డిజైన్ చేయకూడదండి. అది ప్లెయిన్ గోడలుగా ఉంచేసుకుంటేనే కార్పెంటర్ కానీ ఇంటీరియర్ డిజైనర్ కానీ అది కరెక్ట్గా అవుట్పుట్ అనేది ఒక మంచి యూనిఫామ్ గా తీసుకురావడం జరుగుతూ ఉంటది. ఎవరైనా వర్క్ ఒప్పుకుంటే కంపల్సరీగా కస్టమర్ కి ఫేస్ టు ఫేస్ అనేది మాట్లాడేయండి. మీరు ఒకటి చెప్పి ఒక మెటీరియల్ వేసి తర్వాత వాళ్ళు సఫర్ అయ్యి మీరు సఫర్ అయ్యి చాలా పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటారు. కస్టమర్ కి మేడం మేము ఈ వుడ్ ఇస్తున్నాం, ఈ లామినేట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి పర్ఫెక్ట్ గా చెప్పేయండి. దానికి ఎంత అయితే అమౌంట్ అవుతుందో అదే చెప్పండి. తక్కువ అయింది అయినా సరే చేసేవాళ్ళని చెప్పేసి అంటే మీరు వర్కర్స్ మీరు కూడా ఇబ్బంది పడతారు. కస్టమర్స్ కూడా ఒప్పుకున్న రేటుకి చేయలేదని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని అంటారు. సో ప్రతి కార్పెంటర్కి చెప్పవలసింది ఒకటేనండి. మీరు వర్క్ ఒప్పుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా మాట్లాడుకునే వర్క్ లోకి దిగండి. ఒక రేటు మాట్లాడుకుని వర్క్ చేసేటప్పుడు మళ్ళీ లాస్ వచ్చిందని ఇబ్బంది పడడం కంటే ముందే ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకొని మేడం మాకు ఇంత అవుతుందని చెప్పేసి మాట్లాడేసుకోండి. అయితే అయింది లేకపోతే లేదు. ఇది కాకపోతే ఇంకోటి అనుకోండి. అంతేగాని ఈ పని వదలకూడదని చెప్పేసి తక్కువకి అయితే మీరు వర్క్ అయితే చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, కార్పెంటర్లు ఇబ్బంది పడుతున్నారు, ఇంటీరియర్ డిజైన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్ గా అయితే మేము ఇక్కడ చేయాల్సింది మోడలర్ బెడ్రూమ్ చేయాలండి. కానీ మాకు ఈ ఇటుక దిమ్మలు అడ్డడం వల్ల మాకు మోడలర్ బెడ్రూమ్ అనేది పర్ఫెక్ట్ గా రావట్లేదు. సో దాన్ని అయితే మేము రిమూవ్ చేస్తున్నాం. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే కంపల్సరీగా మీరు ఇటుక దిమ్మలతో మీరు సన్సెట్లు కానీ సిమెంట్ సెల్ఫ్లు కానీ కట్టుకోకండి. సిమెంట్ సెల్ఫ్లు కట్టుకోవడం వల్ల మోడలర్ బెడ్రూమ్ అనేది మనకి కరెక్ట్ గా రాదండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మనకి అవుట్పుట్ ఇన్పుట్ వేరే లెవెల్ రావాలంటే అండి సిమెంట్ సెల్ఫ్లు కానీ ఇటుక దిమ్మలు కానీ రిమూవ్ చేసేవాళ్ళండి. అది మీరు కట్టినా సరే కార్పెంటర్లు రిమూవ్ చేస్తారు. సో దయచేసి దానికి ముందే మీరు సిమెంట్ సెల్ఫ్లు కానీ ఏది కూడా కట్టించుకోకండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మహా అయితే ఏమవుతుందండి, ఒక 2-3 షీట్లు ఎక్స్ట్రా పడితే ఇన్పుట్ అవుట్పుట్ కూడా మీకు వేరే లెవెల్లో వస్తుంది. సో నేను చేసే వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో నా వీడియో మీకు యూజ్ అయితే కంపల్సరీగా ఎంసీఏ ఇంటీరియర్ డిజైన్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. అదే కాక మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.